దేవరంపాడులో భక్తుల అవస్థలు, క్యూ లైన్లలో నీరు లేక ఇబ్బందులు, అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం దేవరంపాడు వెంకన్నస్వామి 4వ వారం తిరునాళ్ల సందర్భంగా భక్తులు పొట్టెత్తారు. వేకువజాము నుంచే ఉమ్మడి గుంటూరు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులకు క్షేత్రం కిక్కిరిసిపోయింది. అయితే భక్తులను కనీసం సౌకర్యాలకు కల్పించడంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడిన భక్తులను కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎండలు దాహంతో అల్లాడిపోతుండటంతో అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది అని వీఐపీలకే పెద్దపీట, సామాన్యులకు తప్పని తిప్పలు. సామాన్య భక్తులు క్యూ లైన్లలో వేచి చూస్తుంటే ఆలయ అధికారులు మాత్రం వీఐపీ దర్శనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొందరు వ్యక్తులు పలుకుబడిని ఉపయోగించుకుని అడ్డదారిన జనాలను లోపలికి పంపిస్తుండటంతో గంటల తరబడి వేచి ఉన్న భక్తులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలు బేఖతారు. నియోజకవర్గ శాసనసభ్యులు క్షేత్రస్థాయిలో భక్తులకు ఎటువంటి లోటుపాట్లు కలగకుండా చూడటానికి ఆదేశించినప్పటికీ ఆలయ ఈవో మరియు ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు ఏసీ గదులకే పరిమితమయ్యారని, భక్తుల గోడు వినేవారు లేరని భక్తులు మండిపడుతున్నారు. 4వ వారం కావడంతో భారీగా పెరిగిన భక్తజనం, తాగునీటి సరఫరా లేక క్యూ లైన్లలో భక్తుల ఇబ్బందులు, వీఐపీ సంస్కృతిపై సామాన్య భక్తుల ఆగ్రహం, అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు స్పందించాలని విజ్ఞప్తి. Hey!